ఏపీఆర్జేసీ కాలేజ్కి ప్రజెంట్ ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అండ్ అలాగే అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, సో టోటల్ సీట్స్ ఎన్ని అండ్ రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి అండ్ ఫెసిలిటీస్ కూడా ఎలా ఉంటాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ టోటల్ ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏపీఆర్జేసీ వెబ్సైట్లోకి వెళ్ళాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. అండ్ అలాగే ఏపీఆర్జేసీకి ఎలా అప్లై చేయాలో కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఏపీఆర్జేసీ వెబ్సైట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కార్నర్లో రిపోర్ట్స్ అని ఉంది కదా, సో ఈ రిపోర్ట్స్లో కింద ఏపీఆర్జేసీ డేట్ వైజ్ పేమెంట్స్ ఉంది, సెకండ్ ఆప్షన్. సో ఏపీఆర్జేసీ డేట్ వైజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో చూసుకుంటే అంటే ఏ రోజున ఎంతమంది అప్లై చేశారు, సో అది కూడా ఏంటంటే ఎంతమంది మీరు ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి కదా, సో ఎంతమంది పేమెంట్ చేశారు అండ్ అందులో ఎంతమంది అప్లై చేశారు. సో పేమెంట్ చేసిన అందరూ అప్లై చేయలేదు, ఇక్కడ కొంతమంది ఇంకా అప్లై చేయలేదు, అంటే పేమెంట్ చేశారు కానీ ఇంకా అప్లై చేయలేదు. సో ఈరోజు జూలై 3 కదా, సో ఈరోజు టోటల్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ సో 1371 పేమెంట్స్ అయితే జరిగాయి. ఆ 1371 మెంబర్స్లో 1209 మెంబర్స్ అయితే అప్లై చేశారు. సో 1209 మెంబర్స్ అయితే అప్లై చేశారు. సో ఆ 1209 మెంబర్స్లో కూడా 1371 అప్లికేషన్స్ కదా, అందులో 1209 మెంబర్స్ అప్లై చేస్తే ఇంకా 162 మెంబర్స్ అప్లై చేయలేదు. సో ఈ 162 మెంబర్స్ పేమెంట్ చేశారు కానీ అప్లై చేయలేదు. సో ఇక్కడ కిందకి టోటల్ చూడండి. సో ఇప్పటివరకు టోటల్గా 11,733 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో అందులో కూడా టోటల్గా 12,759 మంది అయితే పేమెంట్ చేశారు, అందులో 11,733 మంది అప్లై చేశారు. అండ్ ఇంకా 1,026 మంది అప్లై చేయాలి, వీళ్ళందరూ పేమెంట్ చేసరికి ఇంకా అప్లై చేయలేదు. సో జూలై 15 వరకు మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు, ఈ లోపల ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేసుకోండి. సో ఇది డైలీ అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట, అండ్ మీరు డైలీ చెక్ చేసుకోవచ్చు ఎంతమంది అప్లై చేస్తున్నారో ఈ విధంగా. ఇప్పుడు మనం ఏపీఆర్జేసీ కాలేజెస్ గురించి తెలుసుకుందాం ఒకసారి. సో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎస్, సో ఏపీఆర్జేసీ కాలేజెస్లో టోటల్గా 1080 సీట్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి 1080 వేకెన్సీస్. అండ్ మీకు ఈ కాలేజ్ గురించి కూడా కొంతమంది కామెంట్ చేశారు, మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. సో దీనికి కూడా ఏపీఆర్జేసీ సెట్ ద్వారానే మనకి సెట్ అయితే ఈ సంవత్సరం క్యాన్సిల్ అయింది కాబట్టి దీనికి కూడా మనకి డ్రా ప్రాసెస్ ద్వారానే అడ్మిషన్ ఇస్తామని చెప్పారు. ఇక్కడ చూడండి మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్, ఇందులో 9,900 సీట్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో కూడా మనకి మీరు ఈ కాలేజ్కి వెళ్ళాలన్నా ఏపీఆర్జేసీకి అప్లై చేసుకోవాలని చెప్పారు. సో ఆ కాలేజెస్ కూడా మనం అప్లై చేసుకోండి. అండ్ ఆల్రెడీ మనం ఇక్కడ 11,000 మంది అయితే అప్లై చేశారని చూసాం కదా, అందులో మొత్తం అందరూ ఏపీఆర్జేసీ కాలేజెస్ కాదు. సో ఈ మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజెస్ కూడా అందులో అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. సో మీరు 11,000 మంది ఏపీఆర్జేసీకి అప్లై చేశారనుకోకండి, అందులో కొంతమంది ఈ కాలేజ్ కూడా అప్లై చేసుకుని ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి 9,900 సీట్స్ ఉన్నాయి ఈ కాలేజెస్లో. సో ఓన్లీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అయితే ఏపీఆర్జేసీకి సంబంధించి 1,080 సీట్లు ఉన్నాయి. సో ఈ 1,080 సీట్లో మీకు డ్రా అనేది తీస్తారు. ఇందులో సపోజ్ ఇప్పుడు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ ఇలా గ్రూప్స్ ఉన్నాయి కదా, ఏ గ్రూప్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో టోటల్ 1,080 సీట్లలో 420 సీట్లు అయితే ఎంపీసీ వాళ్ళకి ఇచ్చారు, అండ్ 280 సీట్లు అయితే బైపీసీ వాళ్ళకి ఇచ్చారు, అండ్ అలాగే 105 సీట్లు అయితే సిఈసీ, 1,215 సీట్స్ అయితే ఎంఈసీ, 34 ఈఈటీ అండ్ 34 ఇంకో సీజేటీ ఒకటి ఉంటుంది. అది ఏంటంటే మీకు అవసరం లేదు, వొకేషనల్ కోర్సెస్ ఇవి. సో ఇప్పుడు మన టోటల్గా ఏపీలో 10 ఏపీఆర్జేసీ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఈ 10 ఏపీఆర్జేసీ కాలేజెస్లో ఒక్కొక్క కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఒక్కొక్క కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు కాలేజ్ ప్రిఫరెన్స్ పెట్టుకోమని చెప్పారు, అంటే మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ ప్రిఫరెన్స్ బట్టి మీరు అలా 4 ప్రిఫరెన్స్లు ఎన్నో ప్రిఫరెన్స్ ఉంటాయి సపోజ్. సో ఇప్పుడు ఏపీఆర్జేసీ గర్ల్స్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఇందులో అయితే మనకి ఎంపీసీకి 60 సీట్లు, బైపీసీకి 40 సీట్లు, ఎంఈసీకి 30 సీట్స్, ఇందులో సిఈసీ, ఈఈటీ అండ్ సీజీడీటీ లేదు. మొత్తం ఈ కాలేజీలో 130 సీట్లు ఉన్నాయన్నమాట. సో కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మొత్తం నేను చెప్పట్లేదు కానీ సో మీరు చూసుకోండి, ఒక కాలేజీలో మీకు దగ్గరగా ఏ కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజీలో మీరు ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోండి. సో ఇది అండ్ అలాగే మీకు సేలియంట్ ఇప్పుడు టోటల్గా చెప్పాను కదా, మొత్తం ఏపీలో 10 కాలేజెస్ ఉన్నాయని. ఆ 10 కాలేజెస్లో ఓన్లీ బాయ్స్ కాలేజెస్ అయితే 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి, బాయ్స్ కాలేజ్ అయితే 4 ఉన్నాయి, గర్ల్స్ కాలేజెస్ అయితే 2 ఉన్నాయి, అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే 1 ఉంది.
అండ్ మైనారిటీ బాయ్స్ అంటే ముస్లిమ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే బాయ్స్ కాలేజెస్ అయితే 2 ఉన్నాయి, మైనారిటీ గర్ల్స్కి అయితే ఒక కాలేజ్ ఉంది. టోటల్గా 10 కాలేజెస్ అయితే ఉన్నాయి ఏపీఆర్జేసీ కాలేజెస్ ఏపీలో. సో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఏపీఆర్జేసీ కాలేజెస్. సో ఏపీఆర్జేసీ కాలేజెస్లో మనకి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. అదేంటంటే ఆల్ ది ఏపీఆర్జేసీ జూనియర్ కాలేజెస్ ఆర్ మెయింటైనింగ్ ఇన్ రెసిడెన్షియల్ ప్యాటర్న్. సో అన్నట్లోనే హాస్టల్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇండివిజువల్ అటెన్షన్ ఈస్ బీయింగ్ పేడ్ ఆన్ ఈచ్ స్టూడెంట్. అంటే ఒక్కొక్క స్టూడెంట్ పట్ల శ్రద్ధని తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ స్టూడెంట్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏ లోకో పేరెంట్ హోల్డ్స్ ది పేరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 20 స్టూడెంట్స్ బై ఈచ్ జూనియర్ లెక్చరర్ ఆఫ్ ది కాలేజ్. సో లోకో పేరెంట్ అంటే మీ పేరెంట్స్ లాగే వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేస్తారనమాట. అంటే 20 స్టూడెంట్స్ని కలిపి ఒక జూనియర్ లెక్చరర్, అంటే ఆ 20 స్టూడెంట్స్ ఆ లెక్చరర్ కంట్రోల్లో ఉంటారు. సో మీకు మీ 20 మందిని ఆయన కేర్ తీసుకుంటారనమాట. లాంగ్ టర్మ్ కోచింగ్ ఈజ్ ప్రొవైడెడ్ టు స్టూడెంట్స్ ఫర్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, జేఈ, సిఏ, సిపిటి. సో మీరు ఎంపీసీ అయిపోయిన తర్వాత కొద్దిమంది ఐఐటి ఎగ్జామ్ రాయాలనుకుంటారు కదా, అండ్ అలాగే బైపీసీ తర్వాత నీట్ ఎగ్జామ్, ఎంఈసీ తర్వాత సిఏ ఎగ్జామ్. సో ఇలాంటి ఎగ్జామ్స్కి కూడా మీకు కోచింగ్ అయితే ఇస్తారు. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెడ్ త్రూ డిజిటల్ క్లాసెస్ ఆల్సో వెన్ ఎవర్ నెసెసరీ. మీకు అవసరమైనప్పుడు ప్రొజెక్టర్ మీద కూడా వేసి చూపిస్తారు క్లాసెస్ అనేవి. అండ్ డే విల్ స్టార్ట్ విత్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. సో స్టార్టింగ్ పొద్దున్న లేవగానే ఎక్సర్సైజ్ అనేది చేయిస్తారు. క్లాసెస్ విల్ కమెన్స్ అట్ 8 AM. సో మార్నింగ్ 8 AMకి అయితే క్లాసెస్ మొదలవుతాయి. అండ్ అకాడమిక్ యాక్టివిటీస్ విల్ కంటిన్యూ టిల్ 10 PM. సో రాత్రి 10 గంటల వరకు అకాడమిక్ యాక్టివిటీస్ అంటే మీకు మొత్తం క్లాసెసే కాదు, క్లాసెస్ తర్వాత మీకు యోగా క్లాసెస్ అని, డ్యాన్స్ క్లాసెస్ అని ఇలా ఉంటే కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అలా నైట్ 10 PM వరకు మీకు కొన్ని ప్రైవేట్ క్లాసెస్ అని, స్టడీ అవర్స్ అని అలా నైట్ 10 వరకు సరిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ ద అకాడమిక్ యాక్టివిటీస్ ఇంపార్టెన్స్ ఈజ్ బీయింగ్ గివెన్ టు స్పోర్ట్స్. ఓన్లీ చదువు మాత్రమే కాకుండా స్పోర్ట్స్లోని, గేమ్స్లోని అండ్ అదర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్. సో చెప్పాను కదా డ్యాన్స్, యోగా ఇలాంటివన్నీ. ఇందులో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు నేర్పిస్తారు. సో ఇదనమాట. అండ్ అలాగే ఇప్పుడు మైనారిటీస్ గురించి చెప్పాను కదా, వాళ్ళకి మొత్తం 3 కాలేజెస్ ఉన్నాయన్నమాట ఏపీలో. బాయ్స్ కాలేజెస్ 2 ఉన్నాయి, గర్ల్స్ కాలేజ్ 1 ఉంది. సో ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి మీరు. వాళ్ళకి ఉర్దూలో కూడా కావాలంటే చెప్తారు. నేను ఇప్పుడు చెప్పిన కాలేజెస్ అన్నీ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. మైనారిటీ కాలేజ్ అయితే కావాలంటే ఉర్దూలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియం 2 ఉన్నాయి. కానీ ఈ చెప్పిన 10 కాలేజెస్ మాత్రం ఓన్లీ ఇక్కడ చూడండి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే చెప్తారు. సో ఇప్పుడు రిజర్వేషన్ సంఖ్య చూద్దాం ఒకసారి. 1 second. సో ఈ పీడిఎఫ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. సో ఏపీఆర్జేసీలో ఏ క్యాస్ట్కి రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో రిజర్వేషన్స్ ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ 6%, బీసీఏ 7%, బీసీబీ 10%, అండ్ బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%. సో ఈ పర్సెంట్లు మనం ఒకసారి ఎన్ని సీట్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎస్సీ వాళ్ళకి 15% కాబట్టి సో 1080లో 15% అంటే ఎన్ని సీట్స్? 162 సీట్స్. సో 1080 సీట్లలో ఎస్సీ వాళ్ళకి 162 సీట్స్ అయితే మనకి రిజర్వ్ చేశారు. అండ్ అలాగే ఎస్టీ వాళ్ళకి 6% కదా, ఓకే. సో 6% అంటే 64 సీట్లు దాదాపు వాళ్ళకి, ఎవరికి? ఎస్టీ వాళ్ళకి. బీసీఏ వాళ్ళకి 7% అంటే 75 సీట్లు. బీసీబీ వాళ్ళకి 10% అంటే 108 సీట్లు ఉంటాయి. సో అండ్ బీసీసీ వాళ్ళకి 1%. సో 10 సీట్లు అనమాట. బీసీసీ వాళ్ళకి 1% కదా 10 సీట్లు. అలాగే బీసీడీ వాళ్ళకి 1%. సో 75 సీట్లు. బీసీఈ వాళ్ళకి 4% అంటే 43 సీట్లు. అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్, సో పిహెచ్సి వాళ్ళకి 32 సీట్లు. స్పోర్ట్స్ వాళ్ళకి కూడా 32 సీట్లే. అండ్ క్యాప్ వాళ్ళకి కూడా 32 సీట్లే. సో అందరికీ 3% రిజర్వేషన్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ గురించి ఏం మెన్షన్ చేయలేదు. అండ్ నాకు ఇంకో విషయం మీరు కామెంట్లో చెప్పండి. అదేంటంటే మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది అడిగారో లేదో ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు అది క్లారిటీ వస్తుంది, దాని మీద నేను మళ్ళీ మీకు చెప్తాను. అండ్ అలాగే ఇంకొక విషయం, సో 1 second. అడ్మిషన్ అనేది మనకి ప్రాసెస్ ఎలాగంటే డ్రా తీస్తామని చెప్పారు. సో ఈ డ్రా తీసే ప్రాసెస్లో మనకి ఓసీ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి, కేటగిరీ వైజ్. సో ఓసీ వాళ్ళకి ఎన్ని సీట్లని, ఎస్సీ వాళ్ళకి ఎన్ని సీట్లని, ఎస్టీ వాళ్ళకి ఎన్ని సీట్లని,
కేటగిరీ వైజ్ డ్రా తీస్తామని చెప్పారు. కాబట్టి ఓసీ వాళ్ళకి కూడా కొన్ని సీట్లు అయితే ఉంటాయి, కానీ అక్కడ స్టార్టింగ్లో రిజర్వేషన్ అయితే మెన్షన్ చేయలేదు. యాక్చువల్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూసుకుంటే మీకు ఖచ్చితంగా 108 సీట్లు అనేది ఉండాలి. సో లేదంటే ఆ సీట్లు అనేవి మళ్ళీ మీకు సపరేట్గా ఇస్తారో చూడాలి. సో డ్రా తీస్తారని చెప్పారు కదా. సో డ్రా తీయడానికి 50 పేరెంట్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అంటే మీకు అప్లికేషన్స్ మీకు వెళ్తాయి కదా, అందులో ఒక 50 పేరెంట్స్ని అయితే సెలెక్ట్ చేసి ఒక్కొక్క పేరెంట్కి 250 రూపీస్ అనేది ఇస్తారు వాళ్ళు వచ్చినందుకు అక్కడికి, డ్రా తీసి ఆ ఏరియాకి వచ్చినందుకు. అండ్ అలాగే అక్కడ ప్రెస్ అంటే మీడియా సమక్షంలో మనకి డ్రా అనేది తీయడం జరుగుతుంది. సో డ్రా తీసి మనకి కేటగిరీ వైజ్ డ్రా అనేది తీస్తారనమాట. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో అన్ని సీట్లు వచ్చే వరకు డ్రా తీస్తారు. అండ్ అలాగే కొంచెం ఎక్స్ట్రా సీట్స్ కూడా తీస్తారు. ఎక్స్ట్రా సీట్స్ ఏంటంటే ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం కోసం. సో ఇదన్నమాట ఏపీఆర్జేసీ కాలేజెస్ గురించి మీకు డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్.